అప్పటికి 38 సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉన్నాడని ప్రభు చూసి, బహుకాలము నుండి ఆ స్థితిలో వేదన పడుతున్నాడని చూసి ఆడి దగ్గరికి వచ్చి నైనా బాగుపడాలనుకుంటున్నావా? వాడు పర్మిషన్ తీసుకుంటున్నాడు బాగు చేయడానికి. తెలుసు బాగుపడే సంగతే అన్నాడా? అయ్యా బాగుపడాలని ఉంది నాయన, కాకపోతే నిన్ను బాగు చేసే నాదుడు ఎవడో కనిపించట్లేదు. కోనేటిని నమ్ముకొని 38 సంవత్సరాలు అయిపోయింది బాబు. పిచ్చోడా, కోనేటి కంటే గొప్పవాడు నీ దగ్గరికి వచ్చాడు. కొబ్బరి నూనె కంటే గొప్పవాడు నీ దగ్గర ఉన్నాడు. కర్చీపు కంటే గొప్పవాడు నీతో ఉన్నాడు. నువ్వు తెచ్చుకుంటున్న బూడిది కంటే, నువ్వు తెచ్చుకుంటున్న మట్టి కంటే, అక్కడ ఎవడో సమాధి మీద పూలేస్తున్నాడంటే తెచ్చుకోవటానికి అలవాటు పడ్డావా? నీకు బుర్రుందా? సమాధి మీద పూలు తింటున్నావు, గ్యాస్ ట్రబుల్ వచ్చి చస్తావు. తినమాక. మట్టి తెచ్చుకొని ఎవడ తినమన్నాడు? సమాధిలో మట్టి. అన్నయ్య అక్కడ మట్టి అన్నయ్య ఎంత బాగుంటుందో, తినసావు. ఏంటా పిచ్చి పనులు? నేను ఇక్కడ మట్టి అమ్మలాక పూలు అమ్మలాక అక్కడ పెట్టి నేను ఇక్కడే మీ ముందే ప్రార్థన చేసి ఈ పువ్వు తిన్న తరువాత, సహోదరి నీకేమైంది? అమ్మ అయ్యా పాస్టర్ గారండి, ఈ పువ్వు తినక ముందు నా గర్భ సంచి ప్రాబ్లం అన్నారండి, ఈ పువ్వు తిన్న తర్వాత గర్భ సంచి బాగుపడిపోయిందండి అనగానే గర్భ సంచి ప్రాబ్లం ఎంతమందికి ఉంటాయో బోర్డు ఎంతమందికి ఉంటాయి. ఇక చూడున్నా బిడ్డలారా, పూలు అమ్ముడు పోతాయండి. మేకలు తిన్నట్టు తినరు మీరు. మీరు కాకపోయినా బోర్డు ఎంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి అమ్మరు. తీసుకెళ్ళి ఎవరో పూలు తింటావా, మట్టి తింటావా? ఏంట పిచ్చి పని? కోనేటి కంటే గొప్పవాడు నీతో ఉన్నాడు. నువ్వు నమ్మిన ఈ బూది కంటే గొప్పవాడు, నువ్వు నమ్మిన మట్టి కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీకు స్వస్థత వస్తుంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. లూకా సువార్త 17:13. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకోమని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అంటే ఈ మూర్ఖులు ఎవరో చెప్పమంటారా? యాజకులు అంటే లెక్కలేని వారు, పాస్టర్లు అంటే వాళ్ళకి గోట్లు కూడా లేదు. దేవుడు ఎంత క్రమశిక్షణ నేర్పిస్తాడంటే, 10 మంది కుష్టి వ్యాధులారా, మీకు పాస్టర్లు అంటే లెక్కలేదు కదూ, యాజకులు అంటే లెక్కలేదు కదూ. నువ్వు బాగుపడాలంటే యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకో, నీ కుష్టి వ్యాధి పోయింది. జ్వరం వస్తే పాస్టర్ గారు చేసేది ఏంటి, మనం చేసుకుంటే పోదా, పాస్టర్ అమ్మగారు చేసేది. ఈ బ్యాచ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. వీళ్ళని చూసి ఏమన్నాడు? మీకు పాస్టర్లు అంటే మీకు గోట్లో కూడా లేదురా బాబు. పాస్టర్ గారు పైన నుండి ఊడిపడినోడు కాదు కానీ నేను ఏర్పాటు చేసుకున్నాడు రా. పోలీస్ అంటే నీకు లెక్కలేకపోవచ్చు, కానీ నిన్ను రేపొద్దున నేరం చేస్తే అరెస్ట్ చేసేవాడు పోలీసే. స్తోత్రం. డాక్టర్ అంటే నీకు లెక్కలేకపోవచ్చు, నీకు రోగం వస్తే స్వస్థత పరిచేవాడు, నీకు ఇంజెక్షన్ చేసి నీకు మందునిచ్చేవాడు డాక్టరే. లాయర్ అంటే నీ గోట్లో కూడా లేకపోవచ్చు, కోర్టులోకి వెళ్ళినప్పుడు నీ పక్షాన వాదించేది లాయరే. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? వీళ్ళందరినీ హీనంగా చూడమాకండి. ఒకవేళ నీకు మున్సిపాలిటీ వాళ్ళంటే లెక్క లేకపోవచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే మలేరియా వచ్చి డెంగ్యూ జ్వరాలు వచ్చి చచ్చిపోతావు ఒక్క నెల రోజులు కానీ పని చేయకపోతే. లారీ డ్రైవర్ అంటే అస్సలు ఇష్టం లేకపోవచ్చు నీకు, అర్థమవుతుందా? వాళ్ళు లేకపోతే నీ కవనం లోపలికి వెళ్ళదు. వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాత్రి మొగులు నిద్ర కాసి వాళ్ళు సేవ చేస్తున్నారు దేశానికి. మీకు తెలుసో తెలీదో? ఆటో వాళ్ళు ఒక్కసారి బంద్ చేస్తే ఎవడికి హార్ట్ అటాక్ వచ్చినా ఇక్కడ చావాలా, వాళ్ళు మోసుకొని వెళ్ళేది. ఎవరికి డెలివరీ నొప్పులు వచ్చినా వాళ్ళే మోసుకొని వెళ్తుంది. సేవ చేస్తున్నారని గుర్తించండి. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. రైతులని చినిగిపోయిన పంచి కట్టుకున్నాడని, చినిగిపోయిన చొక్కా వేసుకున్నాడని హీనంగా చూడమాక. ఈరోజు నువ్వు తింటున్న వంకాయలు, టమాటాలు, కూరగాయలు, రైసు, ఇంకా రకరకాలైనటువంటి పంటలన్నీ భూమిలోండి కష్టపడి పాములతో కరిపించుకొని రాత్రి మగులు కష్టపడి
వాళ్ళు వాళ్ళు పండిస్తేనే నేను తింటున్నావు. అంతేగాని రైతుని చూడగానే ఏంటి చెమట వాసన అనమాక, హీనంగా చూడమాక. సైనికుడు అంటే నీకు పెద్ద లెక్క లేకపోవచ్చు, మనోడు ఏంటోలే అనమాక. ప్రాణాలు తెగించి వారు దేశాన్ని కాపాడితేనే మనం బ్రతుకుంటున్నాం. ఇప్పుడు చెప్పనా? స్తోత్రం చెప్పాలి. పాస్టర్ అంటే నీకంటే డబ్బు తక్కువవాడు కావచ్చు, నీకంటే కులం తక్కువవాడు కావచ్చు, నీకంటే హీనమైన స్థితిలో ఉండొచ్చు నీ దృష్టిలో. కానీ అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడని గుర్తించండి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడని గ్రహించండి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, రేయ్ మీరు బాగుపడాలి అంటే మీరు యాజకునికి మీ దేహాలను కనుపరుచుకోండి. వారు ఎప్పుడైతే విధేయత చూపించి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారో పరిగెత్తుకుంటా త్రోవలోనే స్వస్థత నొందారట. అసలు ఆ విధేయత చూపిన వెంటనే కార్యం జరిగిపోయింది. మీరు మెడవంటని క్రైస్తవులుగా ఉండకండి. దైవ సేవకులు దేవుని తర్వాత దైవజనుడికి విలువివ్వండి. దేవుని తర్వాత దైవజనుడికి విలువివ్వండి. ఎందుకంటే దేవుణ్ణి చూపించేవారు వారే, దేవుని మాటని ఆయన మాటగా బోధించేవారు వారే, దేవుని హస్తంలో ఆయన హస్తముగా నీ తల మీద ఉంచుతున్నవారు వారే. నీకు ఏ కార్యక్రమం వచ్చినా, నువ్వు పుట్టినరోజైనా, నీకు బిడ్డ పుట్టినరోజైనా, లేదా చచ్చిపోయిన రోజుకైనా, నీ పెళ్లి రోజుకైనా, నీ పెళ్లి చేయడానికైనా ప్రతిదీ కూడా ఆ దైవజనుడు లేకుండా పని కాదు గనుక, అర్థమవుతుందండి, అది మంచిది కాదు కనుక వారిని గౌరవించండి. వారి మిక్కిలి సన్మానమునకు పాత్రులని ఎంచండి. వారిని తోలనాడి మాట్లాడకండి. మీ ఇళ్లలో వారి గురించి ఒక పెద్ద చర్చలు, దరిద్రపు ఆలోచనలు చేయకండి, తిరుగుబాటు చేయకండి. మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. వారు యాజకులకు లోబడనటువంటి వారని చూసి, అర్థమవుతుందా, వాళ్ళకు బుద్ధి చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదా? దేవుడు చూస్తున్న దేవుడు.